సబ్ జైల్లో పెట్టి తండ్రి మానసిక క్షోభ అనుభవించాలి, ఆ తండ్రి ఇబ్బందులు పడాలి మానసికంగా, ఒక పైచాచిక ఆనందం. అదే సైకో లక్షణం. దట్ ఈజ్ సైకో లక్షణం. దట్ ఈజ్ జగన్ రెడ్డి. దట్ ఈజ్ జగన్ రెడ్డి నైజం. ఇదే సైకో లక్షణం. ఏ మానసిక వైద్యుడిని అని అడగండి, ఇవే చెప్తాడు. మహేష్ బాబు సినిమాలో కూడా చూపించారు. ఏంటి ఆ సినిమా? స్పైడర్. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజలకు మళ్ళీ చెప్తున్నా, 9 కోట్ల తెలుగు ప్రజలకు మళ్ళీ చెప్తున్నా, ఆంధ్ర తెలంగాణలో స్పైడర్ సినిమా చూడండి. ఆ సినిమాలో భైరవ క్యారెక్టరే ఈ సైకోనైజం. ఆ భైరవ క్యారెక్టరే ఈరోజు రాష్ట్ర ప్రజలు పడతా ఉన్న బాధలు. రంగనాయకమ్మ సోషల్ మీడియా పోస్ట్, వాళ్ళు చేసే వ్యాపారం హోటల్ను నాశనం చేశారు. పాపం వాళ్ళు పక్క రాష్ట్రం వెళ్ళిపోయే పరిస్థితి. అట్లాగే మన యాష్ బొద్దులూరి అమెరికా తల్లిని అనారోగ్యానికి గురైతే తల్లిని చూడటానికి వస్తే లుకౌట్ నోటీస్ ఇచ్చి ఎయిర్పోర్ట్ నుంచి సిఐడి ఆఫీస్ గుంటూరుకి తీసుకెళ్ళాడు. తెల్లవారుజామున మేము అందరం వెళ్ళి తీసుకొచ్చాం. ఎన్నో ఇబ్బందులు పడి అమెరికా వెళ్ళాడు. అంటే ఒక పిల్లవాళ్ళు చదువుకొని వాళ్ళు దేశ విదేశాల్లో ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు సంపాదించిన 10 రూపాయల్లో 10 మంది పేద పిల్లలకి వైద్యం చేస్తున్నారు, 10 మంది పేద పిల్లలకు వాళ్ళు చదువు చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనాగరిక చర్యల్ని ఖండిస్తూ సోషల్ మీడియాలో మాట్లాడిన పాపానికే యాష్ బొద్దులూరి, రంగనాయకమ్మ, ఎంతోమంది మహిళలు, అమరావతి మహిళలు, ఈ రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులు, యువకులు ఈ పోలీస్ కేసులు, పోలీస్ స్టేషన్లు, సిఐడీలు, నానా రకమైన ఇబ్బందులు, దుర్మార్గాలకి జగన్ రెడ్డి పాల్పడుతూ ఉన్నాడు. అట్లాగే చట్టవిరుద్ధం అని ఏపీ ఎస్డిఆర్ఏకి ఆ అధికారులు చెప్పినప్పటికీ నిధుల దుర్వినియోగం కాలేదని 3 సిఈస్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ 22 ఫిబ్రవరిలో ఏ మాత్రం కూడా లెక్క పెట్టకుండా ఏపీఎస్డిఆర్ఏ సీతారామరెడ్డి మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరి 25 రిపోర్ట్ ఇచ్చాడు, ఎఫ్ఐఆర్. 22 3 సిఏలు సిఆర్డిఏలో డైరెక్ట్ పత్తిపాటి శరత్ గారి కంపెనీకి సంబంధం లేదు, 45 కోట్ల దుర్వినియోగం లేదు, ఆ సంస్థకి ఈ సంస్థకి సంబంధం లేదు. ప్లస్ మనం జిఎస్టీ యాక్ట్ 6 రూల్ 6 వైలేట్ చేయకూడదు అధికారులు రాసిచ్చినా సీతారామరెడ్డికి కనపడలేదు, సజ్జలాడికి కనపడలేదు, ధనన్న కనపడలేదు. తాడేపల్లి కొంపలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కనపడలా. సీతారామరెడ్డి ఏపీఎస్డిఆర్ఏ చాలా ఉత్సాహంగా 22 ఫిబ్రవరిలో మాచవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఇంకేముంది, 22 కంప్లైంట్ ఇచ్చాడు, 25న శరత్ను అరెస్ట్ చేశారు. పాపం ఢిల్లీ నుంచి వస్తున్నాడు, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పెళ్లి కాని పిల్లాడు, ఒకడే కొడుకు పత్తిపాటి పుల్లారావుకి. వాడు నైట్ డ్రెస్లో ఉన్నాడు, నైట్ డ్రెస్ కూడా బట్టలు కూడా మార్చుకునే వాళ్ళ. లుకౌట్ నోటీస్ ఇచ్చారు, ఎయిర్పోర్ట్ నుంచి లిఫ్ట్ చేసి బెజవాడలో మాకు పోలీస్ ఆయన ఉన్నాడు ఇక్కడ కమిషనరు. ఎంత స్వామిభక్తి అంటే 10 పోలీస్ స్టేషన్లు తిప్పాడయా.
క్యాబినెట్ మినిస్టర్గా పనిచేసిన పుల్లారావుకు సెల్యూట్ల మీద సెల్యూట్లు కొట్టేవాడు. జగన్ రెడ్డికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అరెస్టులో కూడా పాపం చాలా కీలకమైన పాత్ర పోషించాడు. కోర్టు బయటికి, కోర్టు లోపలికి, కోర్టు బయటికి, కోర్టు లోపలికి 24 గంటల ముందే చెప్పేశాడు, చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్ చేసేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైలుకి తీసుకుపోతున్నామని నైట్ పార్టీల్లో చెప్పేశాడు. అంటే ఏ జైలు తీసుకెళ్ళాలి, ఏ రూట్లో తీసుకెళ్ళాలి, ఎన్ని వందల మంది పోలీసుల్ని రప్పించాలి, ఎన్ని వందల మంది దేవినేనమ్మా అని అర్ధరాత్రి ఇంటి చుట్టుముట్టేశారు. ఆ రోజు నన్ను ఎత్తి తీసుకెళ్ళి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పడేశాడు 2 రోజులు. చంద్రబాబు నాయుడు గారిని కోర్టు దగ్గర కూడా మాలాంటి వాళ్ళం, కొల్లు రవీంద్ర నేను మాలాంటి వాళ్ళని చూడకూడదు, మాలాంటి వాళ్ళం ఆయనకి కనపడకూడదు. ఎంత స్వాంభక్తి అయ్యా, ఎంత స్వాంభక్తి. నిన్న ఉంది, నేడు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి కూడా ఉంటుంది. అదే చెప్పదలిచాను తప్పు చేసే అధికారులకి. ఏం చేశారు? ఫిబ్రవరి 20